మనం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా వెయిట్ చేస్తున్న సందర్భం రానే వచ్చింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్న క్యాంపెయిన్స్ అన్న మొదటగా మనకు గుర్తొచ్చేది పెద్ద లెవెల్లో రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అయినా లోకల్లో మనకు మెయిన్గా బండ్ల గణేష్ గారు గుర్తొస్తారు. బండ్ల గణేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ముందుగా మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ట్రెండింగ్ టుడే అంటే మాత్రం మీ పేరే వస్తుంది సోషల్ మీడియా. ఇస్ దట్ ట్రూ? తెలంగాణ ప్రజలు మోస్ట్ హ్యాపీయెస్ట్. ఇస్ దట్ ట్రూ? తెలంగాణ ప్రజలందరూ 4 కోట్ల మంది, 4 కోట్ల ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ ఆనందంతో ఉరకలేస్తున్నారు, ఉత్సాహం వేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అందులో 4 కోట్ల నేను ఒకటి. ఎందుకంటే 4 కోట్ల 10 సంవత్సరాల 4 కోట్ల ప్రజల స్వప్నం, కళ, ఈ కళను నెరవేర్చుకున్నందుకు అందరూ సంతోషంగా ఉంది. ఇక రేపు పొద్దున్న చూడండి, మా నాయకులు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే సంతోషంగా ఉంది. 2018లో మీరు అన్నారు కానీ కుదరలేదు, ఇప్పుడు మీరు అనుకున్న సాధ్యమైంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకు అనిపిస్తారు, అందరం అనుకున్నాం లాస్ట్ టైం ఎందుకో మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వలేదు. ఒక దాదాపు ఇట్లా ఇంకో 5 టర్ములు ఇట్లా మిస్ అవుతుంది. 4 టర్ములు 5 టర్ములు 4 టర్ములు అయితే మినిమం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు ఏడతారు శ్రద్ధ ఏముంది, టెంట్ వేసి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఏర్పాట్లను దగ్గర నుండి చేసుకుంటారా? అవసరం లేదు, అందరు చేస్తున్నారు, పెద్దలు అందరు కలిసి చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలా ఉండబోతుంది ప్రమాణ స్వీకారం తర్వాత? బ్లాక్ బస్టర్ అదిరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు రేంజ్ లో ఉంటుంది రేపు. గణేష్ అన్న దగ్గరుండి ప్రగతి భవన్ ఆ కంచె ఎప్పుడు తీపిస్తున్నారన్న మీరు? ప్రజావేదిక ఎప్పుడు చేస్తారు ప్రగతి భవన్ ని? పెద్ద ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేసినాక మా నాయకులు మా రేవంత్ అన్న గారు నిర్ణయం తీసుకుని ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అంతా. ఆయన చెల్లెలకు ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు? రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం ఆనందంలో ఉన్నాము, రేపు అయిపోయినాక అన్ని చెప్తాం మీకు. థ్యాంక్ యూ.